ఇక్కడ చూడండి వ్యూ ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ. ఇక్కడ మొత్తం అసలు వాటర్, క్రేజీ వ్యూ ఉందమ్మా. నేను ఎప్పుడు అక్కడ వాటర్ ఉన్నప్పుడు నేను చూడలేదు. ఎప్పుడు వచ్చినా ఒక 4-5 టైమ్స్ ఎప్పుడు వాటర్ లేవు. ఉంటే కొన్ని ఉండేవి కానీ కొంచెం ఉండేవి అంతే. బట్ ఇప్పుడు కొంచెం నిండు ఉంది. అంటే బేసికల్లీ ఇప్పుడు వర్షం. అబ్బా ఎంత బాగుంది చూడండి ఇక్కడ నుంచి. బ్యూటీ బ్యూటీ బ్యూటీ. లెఫ్ట్ సైడ్లో చూడండి నేను ఫస్ట్ చూపించాలి కదా. గేట్స్ ఓపెన్ చేస్తే బాగుండు. యాక్చువల్గా రీసెంట్గా మన ఎప్పుడు ఒక 15-20 డేస్ బ్యాక్ ఓపెన్ చేశారు. బట్ ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది, రోడ్ మొత్తం. జనాలు ఎట్లా వచ్చిర్రు అంటే అప్పుడు ఇప్పుడు అంటే అసలు ఫుల్ ఖాళీ ఉంది. కానీ ఇక్కడ గేట్స్ ఓపెన్ చేశారు. అప్పుడు బాగుండే వ్యూ యాక్చువల్గా. నాకు కూడా ఉండే రావాలని, కానీ కుదరలేదు ఆ టైంలో. వర్షాలు ఉండే అండ్ బైక్ మీద రావడానికి చాలా అండ్ టైం కూడా కుదరలేదు నాకు. టైం సెట్ అవ్వలేదు. లేదంటే నేను ట్రై చేస్తాను ఆ టైంలో. నెక్స్ట్ ఇయర్ వద్దాం నేను. అక్కడ ఇంకా చేపలు పడుతున్నారు అక్కడ. చలో సక్సెస్ఫుల్గా మనము ఏపీలో అడుగు పెట్టేసాం. ఇది ఈ వ్యూ చూడండి. చుట్టూ కొండలు మధ్యలో అదే అండ్ ఈ వాటర్. ఎంత వాటర్ ఉన్నాయి చూడండి. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత వాటర్ ఇక్కడ. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వ్యూస్. అట్లీస్ట్ ఈ వ్యూస్ కోసం అన్న ఒక డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ డూ షేర్ కమెంట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ అన్నీ చేసేయండి. ఇదే ఫిష్ కాలనీ. అంటే మొత్తం ఫిష్లు పట్టారు చూడండి. ఎండు చేపలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. వండిస్తారంట కూడా. నేను ఒక రీసెంట్గా ఒక వీడియో చూసినాను. ఇక్కడ కావాలంటే ఫిష్ కానీ వండిస్తారంట. జమ్మ గబ్బు వాసన, ఘోరంగా వస్తుంది వాసన మాత్రం. ఆ స్మెల్ భరించలేము. ఇగో ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఇగో కానీ ఇక్కడ కొంటారా మొత్తం. ఇక్కడ ఈ ఊర్లో అమ్మేటోళ్ళే. ఇప్పుడు శ్రీశైలంకు పోయేటోడు ఎవడు కొంటాడు? కొన్నాడు. నాన్ వెజ్ తినాం కదా మనం. ఫైనల్లీ వి రీచ్ టు శ్రీశైలం. ఇక్కడ చూడండి సాక్షి గణపతి దేవాలయం. ఫస్ట్ మనం శ్రీశైలం రాగానే మనకు కనిపించే ఇంకో టెంపుల్ ఇది, వినాయకుని టెంపుల్. చాలామంది అంటారు ఇక్కడ దర్శనం చేసుకొని శ్రీశైలం అక్కడికి వెళ్ళాలని. జనాలు అయితే నాకు పెద్దగా ఏమనిపిస్తుంది, తక్కువనే ఉన్నారనిపిస్తుంది. కానీ వీడు వాడు అసలు ఎట్లా వస్తున్నాడు వీడు హౌలగాడు. వేస్ట్ ఉంటారు. పాతాళగంగా ప్రధాన దేవాలయము, ఔటర్ రింగ్ రోడ్. సో బేసికల్గా మనం వెళ్ళాల్సింది ఎటు, విచ్ సైడ్ వీ నీడ్ టు గో అమ్మా. ఇటు సైడ్ ఉంది దేవుడిది. చాలా మంది ఉన్నారా బాబు. రూమ్స్ దొరికాయా ఫస్ట్ ఆఫ్ ఆల్.
అది మెయిన్ ఇంపార్టెంట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను యాక్చువల్లీ రీచ్ అయ్యేసరికి 1 o'clock అయింది. తర్వాత దర్శనం రూమ్స్ కోసం దొరికిన అస్సలు రూమ్స్ లేవు. పిచ్చి లేచింది నాకు తిరిగి అక్కడ లాస్ట్కు ఆడేమంటారు దగ్గర ఒక 10-15 తిరిగిన లాస్ట్కు ఏమన్నారంటే ఇక్కడ సింగిల్స్కి రూమ్ ఇవ్వరు, రీసెంట్గా ఏదో ఇష్యూ జరిగిందంట, ఒక పర్సన్ అస్సలు ఇవ్వరు రూమ్స్, ఫ్యామిలీ ఉండాలన్నారు. ఇంకా నాకు సర్లే వెంటనే దర్శనం 2 o'clock వెళ్తే స్పెషల్ దర్శనంకి వెళ్ళిన 300 స్పెషల్ దర్శనంకి వెళ్తే ఒక ½ an hour హాల్ట్ ఉండే. తర్వాత దర్శనం ఒక 15-20 నిమిషాల్లో అయిపోయింది. సో టోటల్ ఒక 45 minutesలో దర్శనం అయిపోయింది. సో నేను వెంటనే ఇంకా లేట్ చేయకుండా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినా. సో మధ్యలో ఫారెస్ట్లో కూడా మేము బ్లాగ్ తీయలేదు, ఎందుకంటే గోపురంలో ఛార్జింగ్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ మార్నింగ్ చూపించినా కదా. కానీ గైస్ చెప్తున్నా, ఫ్రెండ్స్ అంటే బాయ్స్ వస్తే మాత్రం ఒక 3-4 రండి, లేదంటే ఫ్యామిలీతో రండి. లేడీస్ కంపల్సరీ ఉండాలి, లేదంటే రూమ్స్ ఉన్నా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. రీసెంట్గా ఏదో ఇష్యూ జరిగిందంట, 2 లవర్స్ వచ్చి అక్కడ వేరే ఏదో ఊరు నుంచి వచ్చి అక్కడ ఊరేసుకున్నారంట. మళ్ళీ ఇంకోడు సింగిల్ పర్సన్ రూమ్ ఇస్తే వాడడం సేమ్ వాష్రూమ్లోకి వెళ్ళి ఊరేసుకున్నారంట. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే సింగిల్స్కి రూమ్స్ ఇవ్వడం మానేశారు. ఏమనంటే డార్మేటరీ అని ఉంటుంది, 100 rupees 150 rupees బెడ్ ఉంటుంది ఒక పెద్ద హాల్లో, దానిలోనే పడుకోవాలి. ఇక కంబైన్డ్ వాష్రూమ్స్, అబ్బో గలీజ్ ఉంటుంది అది. నాకు అసలు నేను పోయి చూసిన, అంటే నాకు నచ్చలే అసలు, ఘోరంగా ఉండే. యాక్చువల్లీ ఈరోజు స్టే చేద్దామనే ప్లాన్ ఉండే, ఈరోజు స్టే చేద్దాం, అక్కడ నియర్ బై ఏమైనా ప్లేస్ ఉంటే కవర్ చేసేద్దాం, రేపు మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రిటర్న్ అయిపోదాం అనుకున్నా హైదరాబాద్కి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్, జనాలు చూడండి ఎంతమంది ఆగిరో. ఏదో ఒక లొకేషన్ అయిపోయింది, వ్యూ పాయింట్ అయిపోయింది ఇక్కడ చూడండి. వావ్, బ్యూటీ, సూపర్, నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడండి. ఐ డోంట్ నో ఈ గోప్రో ఎంతవరకు న్యాయం చేస్తుందో తెలియదు కానీ, బట్ స్టిల్ యా ఐఎమ్ రికార్డింగ్. అరే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఉన్నదే ఇంతంత రోడ్డు, దానిలో మళ్ళీ ట్రాఫిక్ జాము. ఇక్కడ చూడ చాలామంది దగ్గర ఇక్కడ మొత్తం ఫిష్లు అమ్ముతున్నారు, అందులో బట్టి నేను అనుకుంటా ఇదంతా ఏరియా అది ఫిష్లు వాటి స్మెల్ అయితే ఇక అచ్చా. ఇక్కడ ఫిష్లు వండుతున్నారు, అట్ ద సేమ్ టైం అట్లా చేస్తున్నారు కూడా. వచ్చి పోలీసు వస్తున్నారా, ఇక్కడ చెకింగ్ జరుగుతుంది కదా. లక్కీగా నన్ను ఆపలేదు కానీ ఇట్లా అప్పట్లో ఇట్లా వెళ్ళేవాళ్ళు బైక్ మీద, కానీ అది క్లోజ్ చేశారు ఎందుకో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like the video. Take care of yourself. Love you all. Bye.